హాయ్ అండి అందరు గంగ సన్నీ యూట్యూబ్ ఛానల్. మా సన్నీ ఆటలు చూడండి. వీడు ఎక్కువ క్లాతులతోని బొమ్మలతో కన్నా క్లాతులతో ఎక్కువ ఆడుతూ ఉంటాడండి. వీడు కట్టిన్లతోని లేదా కాలుకాడ మేటలతో ఆడుతూ ఉంటాడు. మీకు చూడండి కటిన్తో చూడండి అసలు ఎంత బాగా ఆడతాడు. ఆడికి ఎంత ఇష్టం ఈ కటిన్లతో ఆడడం అంటే. దొంగాట ఆడతాడు మా పాపతోని గట్ట దాక్కున్నట్టు. అసలు కఠిన్ అంటే చాలా ఇష్టం అండి ఆడికి. అసలు ఎంత బాగా ఆడతాడంటే కట్టిన్లతోని. చూడండి. అది మరి అడ్డమైపోతుందనో, లేపోతే దేనికో గానీ చక్కగా చాలా క్యూట్‌గా ఆడతాడండి. ఒక కాసేపు మనిషితో ఆడినట్టే ఆ కటిన్‌తో ఆడుతూ ఉంటాడండి. దాన్ని అటు తిప్పి, ఇటు తిప్పి చాలా చూడండి పడుకొని దొర్లేసి దాంతోని వీడు ఆటలన్నీ క్లాతులతోని, దుప్పట్లతోని ఆడుతూ ఉంటాడండి. కానీ మళ్ళీ మధ్య మధ్యలో నేను అమ్మొస్తుందిరా అని మా పాప అంటే, అమ్మో! అమ్మొస్తే కొట్టేస్తుందేమో అని చెప్పి చూస్తూ ఉంటదండి. మళ్ళీ వచ్చి మళ్ళీ కటిన్‌తో చక్కగా ఆడుకుంటది. మా పాప చెప్తుంది. మా అమ్మొస్తే కొడతదంటే, నువ్వేం చెప్పక్కర్లేదు అన్నట్టుగా దాన్ని గసురుతుంది. మళ్ళీ ఎళ్ళి నా ఆట నేను ఆడుకుంటాను. నువ్వేం చెప్పక్కర్లేదు అన్నట్టు మళ్ళీ ఆ కటిన్‌తోనే ఆడుతూ ఉంటుందండి. దీనియన్నీ ఎలాగంటే బొమ్మలుంటాయి. బాల్‌తో ఆడతది. బాల్లు ఇవన్నీ. దాన్ని ఏంటో సరదాగా భలేగా ఆడుతదండి. వీటితోని అసలు ఒక్క ఆట కాదండి. అన్నీ మా పిల్లలతో ఎలాగ ఆడుతదో ఆ కట్టిన్లతోని ఈటిలతోని. మా పాప తిడుతుంది అమ్మొస్తుందిరా అన్నా కూడా తిడుతుందండి దాన్ని. అమ్మొస్తే ఆగు నేను ఆడతానని జెప్పి. దీంతో ఇలా ఉంటుందండి. మళ్ళీ నైస్ డాగ్ అని పెట్టారండి. నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇందుట్లోటి సన్నీ గురించి మేము కొనుక్కున్నప్పుడు దాన్ని చాలా చిన్న పిల్లండి కొనుక్కున్నప్పుడు. చాలా కొద్దిగా కేరింగ్‌గా చూసుకుంటాం. మొన్న ఒకటి ఏమైందంటే దీన్ని బయట కట్టేసి బయటికెళ్తే ఒక ఆయనొచ్చి అడిగారండి. మేము అమౌంట్ ఇచ్చేస్తాము డాగ్‌ని ఇచ్చేస్తారా అని. ఇంగా ఎలా వేస్తామండి ఇది నిజంగా ఇవ్వాలంటే కూడా మనసొప్పదు కదా! మీకు కూడా ఇలాగ అనిపిస్తున్నట్టయితే ఒక కామెంట్ అయితే పెట్టండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.